మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తుంటారు, ప్రతిదీ ఉపయోగపడుతుంది, దేనిని పడేయకూడదని. ఈ బీరకాయ తొక్కల్ని మనం ఎప్పుడూ పడేస్తూ ఉంటాం కదా. దీంట్లో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది. చక్కగా రోటి పచ్చడి చేసుకోండి, ఎంత రుచిగా ఉంటుందో. కడాయిలో నూనె వేసుకొని ఈ బీరకాయ తొక్కల్ని వేసి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వీటిని వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం జీలకర్ర, తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వీటిని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలు, కొంచెం చింతపండు వేసి టమాటాల్ని మెత్తపడేంత వరకు ఉడికించేసుకొని కొత్తిమీర వేసేసుకొని చల్లారనివ్వండి. మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న బీరకాయ తొక్కల్ని వేసుకొని వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉడికించుకున్న టమాటాల్ని కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. రోటి పచ్చళ్ళలో అక్కడక్కడ ఉల్లిపాయ తగులుతూ ఉంటే దాని టేస్టే వేరు కదా. ఈసారి బీరకాయ తొక్కల్ని పడేయకుండా ఇలా రోటి పచ్చడి ట్రై చేసి చూడండి. ఎంత కమ్మగా, ఎంత రుచిగా ఉంటుందో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.